Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashrathi. సో ఈ రోజు మనం డే 7 లో ఉన్నాము. డే 7 లో వచ్చేసరికి మనము మన ఫేవరెట్ మూవీ ఆర్ టీవీ షోని ఎలా డిస్క్రైబ్ చేయాలి ఆర్ దాని గురించి ఎలా మాట్లాడాలి అనేది మన డే 7 లో ఛాలెంజ్. ఈ పర్టికులర్ ఫేవరెట్ మూవీ కానీ టీవీ షోస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటి అంటే ఏదైనా ఈవెంట్స్ గురించి డిస్క్రైబ్ చేయగలటం ప్రాక్టీస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ ని మనం దీంట్లో హెల్ప్ఫుల్ గా తీసుకోవచ్చు. అండ్ మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెసింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో లెట్స్ సీ స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ త్రూ అవర్ క్లాస్. సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి హౌ టు టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ టీవీ షో స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకేనా? సో లెట్స్ సీ. స్టెప్ 1, స్టార్ట్ విత్ అ టైటిల్ అండ్ జనరల్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకుంటాం. ఓకేనా? దాని యొక్క అసలు జనరే వచ్చేసరికి అది ఏ టైప్ ఆఫ్, అది కామిక్ మూవీనా, డ్రామానా, ఆర్ ఏదైనా యాక్షన్ థ్రిల్లరా, ఫ్యామిలీ పిక్చరా? సో ఈ విధంగా మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం కదా. సో అది ఎటువంటి, దాని కేటగిరీ ఏంటి అనేది మనం జనరే కింద కన్సిడర్ చేస్తాం. ద టైటిల్ అట్ ద సేమ్ టైం దాన్ని జనరే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మై ఫేవరెట్ మూవీ ఈస్ డాష్ అండ్ ఇట్ ఈస్ ఏ డాష్. అంటే మీ ఫేవరెట్ మూవీ నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయండి అండ్ అది ఏ కేటగిరీకి చెందినటువంటి మూవీ అనేది కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే? సో లేదంటే ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు, ఐ లవ్ వాచింగ్ డాష్. అంటే టీవీ షోస్, వెబ్ సిరీస్ చూస్తుంటారు చాలా మంది, సీరియల్స్ చూస్తుంటారు కదా. సో వాటి గురించి కూడా మీరు ఇక్కడ టీవీ షోస్ కానీ వెబ్ సిరీస్ కానీ దేని గురించి అయినా సరే ఇవ్వచ్చు. అండ్ అది దేనికి సంబంధించింది అనేది ఒక ఎడ్జెక్టివ్ ఫామ్ లో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే? నెక్స్ట్, గివ్ ఎ బ్రీఫ్ ప్లాట్ ఓవర్ వ్యూ. ప్లాట్ అంటే ఏంటి? దాని సెట్టింగ్ అనమాట. సో అది ఏ విధమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది, లేదా అది అసలు పిక్చర్ దేని గురించి ఉంటుంది అనేది ఒక 1 ఆర్ 2 లైన్స్‌లో మనం కంప్లీట్ చేయొచ్చు. ద మూవీ ఈస్ అబౌట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్లాట్. ఈ సినిమా దేనికి సంబంధించింది అనేది, మనం దేనికి సంబంధించింది అంటే ఒక హిస్టరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందా? లేదంటే ఒక వుమెన్ ఓరియెంటెడ్ పిక్చరా? పాట్రియాట్ దేశభక్తికి సంబంధించిన మూవీనా? సో ఈ విధమైనటువంటి డీటెయిల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సొస్తుందనమాట. ఒక టీవీ షోకొచ్చేసరికి ద షో రివాల్వ్స్ అరౌండ్. సో ఈ షో మొత్తం మనకి చాలా షోస్ ఉన్నాయి కదా, మ్యూజిక్ షోస్, డాన్స్ షోస్. సో ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ద షో రివాల్వ్స్ అరౌండ్. స్టోరీ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న చిన్న మాటలు మనం తెలుగులో మాట్లాడుకుంటాం సహజంగా. రైట్? ఆ విధంగా ఒక పర్సన్ చుట్టూతా, హీరో చుట్టూతా, హీరోయిన్ లేదా హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మీద డిపెండ్ అయ్యి ఉందా? ఈ విధమైనటువంటి ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం ఇక్కడ ఇస్తాం. టాక్ అబౌట్ వై యూ లైక్ ఇట్. మీకు ఇది ఎందుకు ఇష్టము అనేది మనం థర్డ్ స్టెప్‌లో మాట్లాడదాం. ఓకే? ఐ లవ్ దిస్ మూవీ బికాస్ ఆఫ్ ద యాక్షన్ సీన్స్ అండ్ ద అమేజింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్. స్పెషల్ ఎఫెక్ట్స్ వల్ల, అలాగే యాక్షన్ సీన్స్ వల్ల నాకు ఈ మూవీ అంటే ఇష్టం అని చెప్పొచ్చు. లేదా ద క్యారెక్టర్స్ ఇన్ ద షో, క్యారెక్టర్స్‌ని ఇంపార్టెన్స్ తీసుకుంటూ కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆర్ వెరీ రిలేటబుల్ అండ్ ప్లాట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సినిమా సెట్టింగ్ మొత్తం కూడా చాలా, అంటే దాని కథ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ద స్టోరీ ఈస్ ఇన్‌స్పైరింగ్ అండ్ ఇట్ మేక్స్ మీ థింక్ అబౌట్ లైఫ్ ఇన్ ఎ న్యూ వే. సో కొన్ని ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి. రైట్? ఆ ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్‌ని చూసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఇన్‌స్పైర్ అవుతుంటాం కదా. సో ఆ విధమైనటువంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా మనము ఇవ్వచ్చు. కమింగ్ టు ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్‌లో మనం ఏం చేస్తామంటే షేర్ ఎ ఫేవరెట్ సీన్ ఆర్ ఎపిసోడ్. సో మీకు ఆ మూవీ మొత్తం మీద ఒక ఫేవరెట్ సీను, ఒక ఫేవరెట్ సాంగో, లేదంటే ఒక పర్టిక్యులర్ బిట్టో, టీవీ షో అయితే గనక ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా. సో ఎపిసోడ్ గురించి మీరు షేర్ చేయొచ్చు. రైట్? సో ఏ విధంగా షేర్ చేయాలి? ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ ఇస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఈస్ వెన్ హీరో ఫైట్స్ విత్ విలన్స్ అనో, లేదంటే హీరో కమిటెడ్ టు దేర్ ఫ్యామిలీ ప్రామిసెస్ అనో. సో సో ఇలాగా ఒక ఫేవరెట్ మూవీ అనే ఒక సీన్ అనేది ఉంటుంది. సో ఆ సీన్ గురించి మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఐ లవ్ ద ఎపిసోడ్ వేర్. సో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. డిస్క్రైబ్ ద స్పెసిఫిక్ ఎపిసోడ్ ఆర్ మూమెంట్. ఒక టీవీ షోలో ఒక పర్టిక్యులర్ థింగ్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర, లేదంటే కంటెస్టెంట్స్ పెర్ఫార్మ్ చేసే దగ్గర ఎక్కడ నీకు ఇష్టం అనేది మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు స్టెప్ 5, ఎండ్ విత్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్‌తో మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. దిస్ మూవీ ఆర్ టీవీ షో ఈస్ సంథింగ్ ఐ కెన్ వాచ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పిక్చర్స్ చాలానే ఉన్నాయి మనకి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే టీవీ షోస్ కూడా ఉన్నాయి. ఓకే? ఆ విధమైనటువంటి షోస్ ఏవైతే ఉన్నాయో, పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరిక్కడ ఎందుకు చూడాలనిపిస్తుంది మీకు అనేది కూడా మీరిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆర్ టీవీ షో ఐ ఎవర్ సీన్. సో నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్ అని మీకు నచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మీరిక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకే? దట్స్ ఆల్ అబౌట్ హౌ టు టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ ఎ టీవీ షో. సో నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్ స్పీచ్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ టీవీ షో. ఇక్కడ నేను ఒక షార్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. మై ఫేవరెట్ మూవీ ఈస్ ఇన్సెప్షన్ అండ్ ఇట్ ఈస్ ఎ sci-fi యాక్షన్ మూవీ. The movie is about the team of thieves who enter people's dreams to steal secrets.
I love this movie because the action scenes and the mind-bending storyline. One of my favorite scenes is when the city bends in half. It's such an amazing visual effect. I can watch this movie over and over again and it never gets old. ఇక్కడ ఇన్సెప్షన్ అనే మూవీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక సైఫిక్ యాక్షన్ మూవీ. ఓకే. సైంటిఫికల్ గా తీసినటువంటి యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ మొత్తం మీద ఒక దొంగల ముఠా ఉంటుంది. ప్రజల యొక్క డ్రీమ్స్ ని వాళ్ళు స్టీల్ చేస్తుంటే వాళ్ళ ఆశల్ని వీళ్ళందరూ నాశనం చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో ఈ మూవీ ఎందుకు ఇష్టం అనేది ఇక్కడ ఇస్తున్నాడు. మైండ్ బెండింగ్ స్టోరీ అంటే ఆలోచించేలాగా చేస్తుంది. ఏంటి నెక్స్ట్ సీన్ ఏంటి? ఇలా కూడా చేస్తారని ఒక థాట్ అనేది డెవలప్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. దాంట్లో యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఈస్ వెన్ ద సిటీ బెండ్స్ ఇన్ హాఫ్. సో దీంట్లో ఒక ఫేవరెట్ సీన్ ఏంటంటే ఈ సిటీస్ గురించి ఆ పర్టిక్యులర్ టైమ్ లైన్ ఏదైతే ఉందో అది నాకు ఫేవరెట్ లైన్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాం. మీకు నచ్చిన మూవీలో మీకు ఏది ఫేవరెట్ సీన్ అనేది మీరు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ విజువల్ ఎఫెక్ట్. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌తో చాలా బాగుంటుంది. ఐ కెన్ వాచ్ దిస్ మూవీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు నేను మళ్ళీ చూస్తాను. చూడగలిగేటువంటి సినిమా అండ్ ఇట్ నెవర్ గెట్స్ ఓల్డ్. సో ఇది ఎప్పటికి కూడా పాతది అవ్వదు. అంటే ఎవర్ గ్రీన్ మూవీస్ అంటారు చూసారా? అటువంటి టైప్ ఆఫ్ పిక్చర్స్‌ని మనం నెవర్ గెట్స్ ఓల్డ్ అని చెప్పొచ్చు. నౌ లెట్స్ మూవ్ టు హౌ టు ట్రాక్ ప్రోగ్రెస్ టుడే. ఈ రోజు మీ ప్రోగ్రెస్ మీరు ఎలా ట్రాక్ చేసుకోవాలి అంటే రైట్ డౌన్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ ఏ టీవీ షో. సో మీ ఫేవరెట్ మూవీకి సంబంధించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మీరు నోట్ చేసుకోండి. రికార్డ్ యువర్ సెల్ఫ్ టాకింగ్ అబౌట్ ఇట్. మాట్లాడటానికి ట్రై చేయండి. మీరు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయండి అండ్ చెక్ చేసుకోండి ప్రొనౌన్సియేషన్, గ్రామర్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అనేది. అండ్ కాన్ఫిడెంట్ గా మీరు న్యాచురల్ గా చెప్పగలిగాను అన్నంత వరకు దాన్ని రిపీట్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ట్రై టు యాడ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద మూవీ ఆర్ టీవీ షో. సో డీటెయిల్స్‌కి ఇంకొంచెం డీటెయిల్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మెయిన్ యాక్టర్స్ ఎవరు? దీని డైరెక్టర్ ఎవరు? దానికి ఇచ్చినటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటి? అలా. యూజ్ అడ్జెక్టివ్స్ లైక్ థ్రిల్లింగ్, అన్‌ఫర్గెట్టబుల్, ఇన్‌స్పైరింగ్ అండ్ ఫన్నీ. సో ఇలాంటి మూవీకి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ మీకు చాలానే ఉంటాయి. వాటిని యూజ్ చేస్తూ స్టోరీ చెప్పడానికైతే ట్రై చేయండి. స్పీక్ అట్‌లీస్ట్ ఫర్ 1 ఆర్ 2 మినిట్స్ వితౌట్ పాజింగ్. పాజెస్ అనేవి తీసుకోకుండా అట్‌లీస్ట్ 1-2 మినిట్స్ అయితే స్టోరీ డిస్క్రిప్షన్ ఇవ్వడానికైతే మీరు ట్రై చేయండి. సో దట్స్ ఆల్ గైస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ డే 7 టాకింగ్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ టీవీ షో. సీ యూ విత్ డే 8. Until the time, take care and happy practicing.